హాయ్ హలో నమస్తే అందరికీ నా పేరు నరేష్. డబుల్ బెడ్రూమ్లకు సంబంధించి అనర్హుల ఏరివేత షురు అని వార్త వచ్చిందనమాట నిన్న. కానీ మనందరూ ఎదురు చూస్తున్నది ఏమంటే డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీ చేస్తామని చెప్పినారు. ఏవైతే ఖాళీగా ఉన్నాయో డబుల్ బెడ్రూమ్లు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు కట్టినాయి, వాటికి కొన్ని రిపేర్లు ఉన్నాయి. రిపేర్లు పూర్తి చేసి డిసెంబర్ నెలాఖరులోగానే పంపిణీ చేస్తామని చెప్పినారు. మనందరూ ఎల్టూలో ఉన్న వాళ్ళం వాటి కోసమే ఎదురు చూస్తున్నాం, ఎప్పుడు అప్డేట్ వస్తుందని కదా. అయితే ఇప్పుడు ప్రభుత్వం మళ్ళీ కొత్తగా మరి అనర్హుల ఏరివేత షురు అని అనర్హుల ఏరివేత అని మళ్ళీ కొత్త కార్యక్రమం అయితే మొదలు పెట్టింది. అసలు ఈ ప్రభుత్వం ఎప్పుడు ఇస్తారు L2 కేటగిరీ వాళ్ళకి డబుల్ బెడ్రూమ్లు, మరి ఎప్పుడు ఇవ్వబోతున్నారు, మరి అసలు ప్రభుత్వం L2 కేటగిరీ పట్ల వీళ్ళ ఆలోచన ఏ విధంగా ఉంది అనే విషయాలు పూర్తిగా మాట్లాడదాం. పూర్తిగా చూడండి, ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఈ వీడియోలో. మరి సబ్స్క్రైబ్ చేసి చూడండి, ఫస్ట్ టైం చూసిన వాళ్ళు లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, హై పాయింట్స్ కూడా ఖచ్చితంగా ఇవ్వండి. మన ఛానల్లో ఉన్నట్టు కరెక్ట్ వార్తలు వస్తుంటాయి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. మరి వివరాలకు వెళ్తే కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు కట్టిన డబుల్ బెడ్రూమ్లు చాలా మంది అర్హత లేని వారికి అనర్హులకే పంపిణీ చేసినారు. వీటికి సంబంధించి ఎంక్వైరీ చేసిరు అనమాట మొన్న ఈ మధ్య ఈసీఎల్ దగ్గర రాంపల్లిలో 2200 డబుల్ బెడ్రూమ్లు ఎంక్వైరీ చేయగా, ఎంక్వైరీ అంటే ఏ విధంగా అంటే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి కరెంటు బిల్లులు తెప్పించుకున్నమాట. 4 నెలలకు సంబంధించి 4 నెలలకు సంబంధించి బిల్లులు తెప్పించుకుంటే దాదాపు 50% వరకు చాలా మంది ఉండట్లేదని వీళ్ళు అంచనా వేసుకున్నారు. ఏ విధంగా అంటే 50 యూనిట్లు కూడా దాటట్లేదు చాలా మంది ఇళ్లలో, అంటే వీళ్ళు ఉండట్లేదని వీళ్ళు అంచనా వేసుకున్నారు అన్నట్టు. అట్లనే చాలా మంది కార్లు, ట్రాక్టర్లు ఇట్లా ఉన్న వాళ్ళకే చాలా మందికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిరని ఫిర్యాదులు వచ్చినాయి. వీటన్నిటిని ఏరివేసి ఎంక్వైరీ చేసి, మరోసారి ఎంక్వైరీ చేసి ఏరివేసి నిజమైన అర్హుల అర్హత ఉన్న వాళ్ళకి ఇయ్యాలని త్వరలో ఇయ్యాలని ప్రభుత్వం ఆలోచిస్తుందని ఈ వార్త వచ్చిందనమాట. కానీ ఈ ప్రభుత్వం అయితే L2 కేటగిరీ పట్ల, స్థలం లేని పేదల పట్ల నిర్లక్ష్యం చేస్తుందని నేను అంటున్నాను. ఎందుకంటే మనకు L1 ఈ ప్రభుత్వం ఇంద్రమ్మ ఇండ్ల పథకం అని L1, L2, L3 కేటగిరీలు 3 రకాలుగా విభజించింది. ముందుగా అయితే వీళ్ళ ప్రాధాన్యత అయితే మనకు తెలిసిందే. ఖాళీ జాగా ఉండి 5 లక్షలు ఎవరికైతే ఇస్తున్నారో L1 కేటగిరీ వాళ్ళకే తొలి విడత అయిపోయింది. రెండో విడత కూడా మనకి ఏప్రిల్ నుంచి రెండో విడత ఇస్తున్నామని చెప్పారు. మార్చిలోగా చాలా లక్షలాది ఇల్లు గ్రామీణ ప్రాంతాల్లో రెడీ అయిపోతున్నాయి, రెండో విడత ఇస్తున్నాం అని చెప్పుకుంటూ వస్తున్నారు. ఈ మధ్య కూడా వార్తలు వస్తున్నాయి. కానీ పట్టణ ప్రాంతం GHMC అర్బన్ ప్రాంతంలో అయితే ఇందిరమ్మ ఇండ్లు L1 కేటగిరీ అని, L2 కేటగిరీ వాళ్ళకి కానీ ఇంతవరకు పంపిణీ స్టార్ట్ అయితే చేయనే లేదు. మనకు ఆల్రెడీ L2 స్థలం లేని పేదలకు GHMC అర్బన్ ప్రాంతంలో G+3 ఇల్లు నిర్మించి ఇస్తామని చెప్పుకుంటూ వచ్చి 2 సంవత్సరాలు అయిపోతుంది ఇప్పటికే. ఇప్పుడున్న డబుల్ బెడ్రూమ్ కూడా మరి డిసెంబర్ అన్నారు, డిసెంబర్ తర్వాత జనవరి అయిపోయింది, ఫిబ్రవరి కూడా వస్తుంది, మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి, మళ్ళీ ఎన్నికల కోడ్ అంటారేమో. ఇప్పుడు ఎంక్వైరీ కూడా GHMC పరిధిలో అయిపోయింది, మళ్ళా కూడా త్వరలో జిల్లాలన్నీ కూడా ఎంక్వైరీ చేస్తారట ఇదే విధంగా. మరి ఇవన్నీ చేసే వరకు ఎంత టైం పడుతుంది? నాకు అనిపిస్తుంది వీళ్ళు ఇదే డబుల్ బెడ్రూమ్లో అయితే వీళ్ళు కొత్తగా అయితే వీళ్ళ ప్రయారిటీ ఏదైతే గ్రామీణ ప్రాంతంలో ఇస్తున్నారో ఇందిరమ్మ ఇండ్లు వాటినే ఇస్తారు. ఈ L2 ఖాళీ స్థలం లేని పేదలకైతే ఇప్పుడున్న కేసీఆర్ ప్రభుత్వం అప్పుడు కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇప్పుడే ఉన్నాయి కదా, వాటినే 59,000, కొన్ని అసంపూర్తిగా 29,000 అని లెక్కలు చెప్పారు. వాటినే ఇవ్వబోతారు, వాటినే ఇస్తారేమో. ఈ 2 సంవత్సరాలే ఉంటుంది వీళ్ళకి టైం, 2.5 సంవత్సరాలు. మెల్లమెల్లగా అప్పుడు 1000, అప్పుడు 2000 మరి ఇట్లనే ఇచ్చుకుంటూ వెళ్తారేమో. ఇప్పుడు ఉన్నవే వీళ్ళైతే మొదలుపెట్టి ఇస్తారని అయితే నాకు అనిపించట్లేదు. ఎందుకంటే పరిస్థితి ఆ విధంగానే కనిపిస్తుంది. ఇంకా ఉన్నదే టైం తక్కువ. ఆల్రెడీ ఇందిరమ్మ ఇండ్లే ఇస్తామని కూడా చెప్పుకుంటూ వస్తున్నారు. అయితే మా కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు కట్టింది ముఖ్యంగా ప్రాధాన్యత ఇచ్చింది స్థలం లేని పేదలు, ముఖ్యంగా నిరుపేదలు, వాళ్ళ కోసమే కేసీఆర్ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్లు నిర్మించిండు. అప్పుడు నిర్మించి ఇప్పుడు ఉన్న డబుల్ బెడ్రూమ్లు అన్ని కూడా అసలు స్థలం లేని పేదలకు ఇచ్చారు. చాలా మందికి వచ్చినాయి, ఇచ్చారు, కొంతమందికి రాలేదు, కొన్ని మిగిలిపోయి ఉంటే ఈ ప్రభుత్వం 2 సంవత్సరాలు అయిపోయింది, వాటిని కూడా పూర్తి చేయట్లేదు. అయితే దాంట్లో చాలా అవకతవకలు జరిగిండొచ్చు, కానీ అయితే కేసీఆర్ ఆలోచన వాళ్ళైతే స్థలం లేని పేదలకు అయితే పంపిణీ చేశారని చెప్పుకోవచ్చు. వీళ్ళైతే స్థలం ఉండి 5 లక్షలు ఇస్తారు, స్థలం ఉన్న వాళ్ళకే ప్రయారిటీ ఇస్తున్నారు. స్థలం ఉన్న వాళ్ళు ఎట్లయినా ఉంటారు కదా, స్థలం లేని వాళ్ళకి వీళ్ళు కూడా ఇవ్వాల్సిందే. కానీ రాజకీయ కోణంలో కూడా చూస్తే అర్బన్ ప్రాంతంలో వీళ్ళకి ఓట్లు రాలేదు అని కూడా అంటున్నారు కొంతమంది, అట్లా కూడా అనుకోవచ్చు. కానీ మరి చూద్దాం, ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే వస్తుంది. ప్రస్తుతానికైతే మరి ఇప్పుడున్న డబుల్ బెడ్రూమ్ అయితే కంపల్సరీ ఇస్తారు. మరి మీరు ఇంతవరకు కూడా ఇచ్చారు కదా కొన్ని డబుల్ బెడ్రూమ్లు, అక్కడ ఉన్న నియోజక ప్రజల ఒత్తిడి మేరకు ఎమ్మెల్యేల దగ్గర తిరిగితే అక్కడక్కడ కొన్ని పంపిణీ చేశారు. ఇప్పుడు కూడా ఎమ్మెల్యేల ఒత్తిడి ఉంది, మరి డబుల్ బెడ్రూమ్లో ఇల్లు పంపిణీ ఉన్నాయి. ఎమ్మెల్యేల స్పీకర్ ఒత్తిడి మనం వార్తలు విన్నాం, ఎమ్మెల్యేల ఒత్తిడి ఉంది, వీటిని కూడా పంపిణీ చేస్తారనమాట ఇప్పుడున్న డబుల్ బెడ్రూమ్. కాకపోతే వాళ్ళ ఎన్నికల ముందు ఓట్లకు ముందు పథకాలలాగా ఎప్పుడెప్పుడు ఇస్తారో మనం అయితే వెయిట్ చేయాలి. ఎప్పటికప్పుడు అప్డేట్ వచ్చింది నేను చెప్తూనే ఉంటాను. మీరైతే రెడీగా ఉండాలి. మీరు నియోజకవర్గంగా ఎమ్మెల్యే దగ్గరికి కానీ అధికారుల దగ్గరికి వెళ్తూ ఉండాలి, టచ్లో ఉండాలి.
మరి టచ్లో ఉంటేనే వస్తాయి. మరి ఏదైనా అవకతవకలు జరిగితే కంప్లైంట్ కూడా ఇవ్వచ్చు. మరి ఎప్పటికప్పుడు కరెక్ట్ జెన్యూన్ అప్డేట్ రాగానే నేను చెప్తాను, ఏం చేయాలో కూడా చెప్తాను. మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో నచ్చితే మీరు కామెంట్ కూడా చేయండి మీ అభిప్రాయం. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.